ప్రేమలోని పెన్నిది. బైబిల్ గ్రంథంలో అత్యంత మనోహరమైన పదము బహుశా ప్రేమ అనేది. కానీ ఈ పదానికున్న విస్తృత భావాన్ని గుర్తించిన వాళ్ళు ఈ ప్రేమలోని పెన్నిదిని అనుభవించలేకపోతున్నారు. 20వ శతాబ్దంలో వినోదభరిత శృంగార భూయిష్టమైన ఈ లోక ప్రభావానికి గురైన ప్రేమను చూచి దైవవాక్యము చెప్పే ప్రేమను సరిపోల్చుకోలేక అనేక మంది యువకులు నిజమైన ప్రేమలోని మాధుర్యాన్ని చవిచూడలేకపోతున్నారు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో గుర్తించని వాళ్ళు ఎంతో మంది తమ వివాహ జీవితములను భంగపరుచుకున్నారు. అమ్మాయి దగ్గరున్నప్పుడు కలిగే ఉద్రేకాలను ప్రేమకు చిహ్నం అనుకుని భ్రమించిన వాళ్ళు ఉన్నారు. ఆ భ్రమలో పడి పెళ్లి చేసుకుని వాళ్ళనుకున్న ప్రేమ నిజమైనది కాదని అదొక శృంగార చర్య అని గుర్తించి బాధపడిన వారున్నారు. అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడి క్రితంసారి సినిమాలో చూసిన కథానాయకుడిగాను పుస్తకంలో చదివిన కథానాయకుడిగాను తన్ను ఊహించుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతము సుఖించవచ్చని అనుకునేవాళ్లు కోకొల్లలు. పెళ్ళైన తరువాత ఈ మత్తు వదులుతుంది. తప్పుడు అభిప్రాయాలతో వివాహమాడి సరదాగా కాలం గడిచిపోతేనే జీవితము అనుకునే వాళ్లకు కనువిప్పు కలుగుతుంది. అలాంటి వాళ్లకు వాస్తవిక ప్రపంచం అంటే ఏమిటో తెలియజేస్తుంది ఈ యొక్క వివాహము. అందుకే ఆ విధమైన దురభిప్రాయాలతో కళ్ళు మూసుకుపోయి ఉన్న వాళ్లకు పెళ్లి ఓ కనువిప్పు. స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలుసుకుందాము. ప్రేమ అనే దాని గురించి బైబిలు ఏమి చెబుతుందో మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లేకపోతే లక్షలాది యువకులు వివాహితులు పెడదారి బట్టినట్టే మనము కూడా పెడదారి పడతాము. ఆదిలో క్రొత్త నిబంధన గ్రీకు భాషలో లిఖితమైంది. ఆ భాషలో ప్రేమకు 4 పదాలు వాడబడ్డాయి: అగాపే, ఫీలియో, స్టోర్జీ, ఎరాస్ అనేవి. వీటిలో స్టోర్జీ అనే మాట తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల చూపించే ప్రేమకు వాడారు. అయితే మనమిప్పుడు స్త్రీ పురుషుల వ్యవహారాన్ని చర్చిస్తున్నాము కాబట్టి ఆ మాటను అలా ఉంచుదాము. ఇకపోతే ఎరాస్, ఫీలియో, అగాపే అనే పదాలు 3 రకాలైన ప్రేమలను సూచిస్తాయి. ఇవి మానవుని యొక్క పారమార్థిక జీవితానికి, ఆత్మకు, దేహానికి సంబంధించి ఉంటాయి. మొదటి పదము ఎరాస్. ఇది బాహ్య ప్రేమను సూచిస్తుంది. ఇది ఫలించలేని కోరికకు సంబంధించిన వేడి ప్రేమ, లైంగిక సంయోగాన్ని అంటిపెట్టుకున్న ప్రేమ ఇది. శారీరక అనుభవం కోసం అరులు చాచే ప్రేమ ఇది. ఎంతసేపు ఇతరుల నుంచి పొందాలి అనే భావాన్ని కలిగించే ప్రేమ ఇది. అలాగే రెండవ పదము ఫీలియో. గ్రీకులో సాధారణంగా ఈ మాటనే వాడతారు. అనురాగానికి, స్నేహానికి ఈ మాటను ఉపయోగిస్తారు. కలకాలము నిలిచే భావన దీనికి ఉంది. వివాహ బంధంలో ఆత్మలను పెనవేసే శక్తి దీనికి ఉంది. ఈ ప్రేమకు మేధస్సును, ఉద్రేకాలను మేళవించే శక్తి ఉంది. శారీరకమైన ప్రేమ కన్నా ఇది గొప్పది. అయినప్పటికీ కొన్నిసార్లు స్వార్థాన్ని నెమరవేస్తూ అనుభవించాలనే దృష్టి కూడా లేకపోలేదు. అలాగే మూడవదిగా అగాపే. అన్నింటినీ అధిగమించిన ప్రేమ ఇది. దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధింపజేసినటువంటి ప్రేమ ఇది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము గమనించండి. వైవాహిక జీవితంలో పరమార్థాన్ని సూచించే ఆత్మకు సంబంధించినది ఇది. కల్వరిలో శిలువ మీద నుంచి స్రవించిన ఆత్మార్పణయుత ప్రేమ ఇది. విలియం బార్క్లే తాను వ్రాసిన మోర్ న్యూ టెస్టమెంట్ వర్డ్స్ అనే గ్రంథంలో ఇలా వివరిస్తున్నాడు: అగాపే ఓటమి ఎరుగని దయ, అవధులు లేని మంచితనము. ఇది కెరటంలాగా పొంగిపోయే ఉద్వేగము కాదు, మనసులో నుంచి వెలువడిన నిశ్చితాభిప్రాయము, నిక్కచ్చిగా చేసుకున్న నిర్ణయము, సిద్ధించిన మనోగతము. వ్యక్తి హృదయాన్నే కాకుంటే అతని మనసును కూడా బంధించి వేస్తుంది. ఈ రకమైన ప్రేమను మానవుడు తన సొంత శక్తి చేత సంపాదించలేడు. పరిశుద్ధాత్మకు తావిచ్చిన వ్యక్తి జీవితంలో దైవ ప్రేమను కుమ్మరించే శక్తి ప్రసాదితమవుతుంది. అగాపే అన్న మాటను గురించి గ్రీక్ నిఘంటువులో ఇలా ఉంది: కృతనిశ్చయంతోనూ నిస్వార్థముతోనూ దయతోనూ వ్యవహరించే మనస్తత్వము గలది. ఉత్కృష్టం, పరిపూర్ణమైన ప్రేమ ఇది. దీనికి మూలము దేవుడు మాత్రమే. ఎవరి పట్ల చూపబడుతుందో వారి పట్ల దయతో వ్యవహరిస్తుంది. అగపాస్ అంటే క్రియారూపము, విలువ కట్టడము, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడము, నమ్మకముగా ఉండడము, ఆనందించడము. ఈ అర్థాలను మనసులో పెట్టుకుని భార్యాభర్తలకు ఉండవలసిన ప్రేమను గురించి ఆలోచిస్తే జీవిత భాగస్వాములిద్దరూ
ఒకరినొకరు ఘనంగా ఎంచుకొని గౌరవించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపిస్తూ నమ్మకముగా ఉంటూ ఆనంద డోలికల్లో జీవితాంతము ఊగిసలాడాలి. అగాపే గురించి బైబిల్ గ్రంథము ఎలా చెబుతున్నది? ప్రేమ అది ఉప్పొంగదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో దాచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును, కాని ప్రేమ శాశ్వత కాలము నిలిచిపోవును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-8 వచనములు గమనించండి. అగాపేకు మరొక నిర్వచనముంది. ఒకరిని అనుమానించడంలో ఆలస్యము చేస్తుంది, కానీ నమ్మడములో త్వరపడుతుంది. ఒకరిని త్రోసివేయడంలో ఆలస్యము చేస్తుంది, కానీ సమర్థించడంలో త్వరితంగా ఉంటుంది. నెమ్మదిగా అపరాధాలను బయటకు నెడుతుంది, వాటి బారి నుండి త్వరగా కాపాడుతుంది. నిందించడంలో ఆలస్యముగాను, సహించడంలో వేగిరంగాను, కించపరచడంలో వెనుకగాను, మెచ్చుకోవడంలో ముందుగాను, ఇతరులకివ్వడంలో తొందరగాను ఉంటుంది. రాబట్టడంలో ఆలస్యము చూపిస్తుంది, క్రోధాన్ని రగల్చడంలో ఆలస్యము చేస్తుంది, కానీ సమాధానపరచడంలో వేగిరపడుతుంది. సహాయము చేయడంలో తొందరగాను, ఆటంకపరచడంలో ఆలస్యంగానూ ఉంటుంది. కష్టము పెట్టుకోవడంలో అలసిస్తుంది, కానీ త్వరగా క్షమిస్తుంది. విశ్వాసుల వివాహ జీవితంలో ఇంతకుముందు పేర్కొన్న 3 రకములైన ప్రేమలు ఉండాలి. అయితే సరైన క్రమంలో ఉండాలి. ముందు అగాపే, తర్వాత ఫిలియో, ఆ తర్వాత ఎరాస్ ఉండాలి. 1 దశలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఇదే వరుస క్రమం మనము చూస్తాము. ఇందులో ముందుగా ఆత్మ, తరువాత జీవము, ఆ తర్వాత శరీరము పేర్కొనబడ్డాయి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ప్రేమ ఈ వరుస క్రమంలో మానవునిలో వృద్ధి చెందాలని ఆయన సంకల్పము. కానీ పతనమైన మానవునిలో ఈ క్రమము తలక్రిందులైంది. అందువల్ల ప్రేమకున్న భావము పెడభావంగా అతనికి గోచరించింది. ప్రేమంటే ఐహికంగా ఆలోచించే మనసున్న శరీరాల మధ్య ఉన్న ఆకర్షణ అని ఈ లోకము నిర్వచిస్తోంది. అంటే ఈ ప్రేమ ఫిలియో, ఎరాస్ మాత్రమే. కొన్నిసార్లు ఎరాస్ మాత్రం ఉంటుంది. ఇది దౌర్భాగ్యము. కానీ అగాపే లేని ప్రేమ దేవుని దృష్టిలో ప్రేమగా పరిగణించబడదు. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.